మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రేషన్ కార్డు విషయం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రేషన్లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. కేటీఆర్ గారు అప్రిషియేట్ చేస్తారు. యూ విల్ అప్రిషియేట్, ఐఎమ్ షూర్. ఎస్. ఇప్పుడు వాస్తవంగా మేము ఇన్హెరిట్ చేసిన రేషన్ సిస్టమ్ ఏముందంటే, రేషన్ కార్డ్స్కి ఇప్పుడు కోర్స్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని కన్జంప్షన్ చేయలేక కనీసం 50% పీడిఎస్ రైస్ రీసైకిల్ కావడం, రకరకాలుగా మిస్యూజ్ కావడం. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 40 రూపాయలు కొంటున్న బియ్యం ఉచితంగా మనం బెనిఫిషరీకి ఇస్తున్నా అది మిస్యూజ్ అవుతుందనే ఒక కన్సర్న్తో అంత కొన్ని వేల కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ ఖరీఫ్ పంటలో సన్న వడ్లు 500 రూపాయలు బోనస్కి ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఆ వడ్లని, అది మా సిస్టమ్, అది మా డెసిషన్. కేటీఆర్ గారు సరే, ఓకే, ఫైన్, దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. వీ కెన్ గో టు ద పబ్లిక్ ఆన్ దాట్, బట్ దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. ఇంకోటి చెప్తా, 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయబోతున్నాం. ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ని రేషన్ కార్డ్ అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. మరి అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో నా ముందు వక్త, నా ముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు వాళ్ళు ఏదో కార్డులు ఇచ్చినట్టుగా కొన్ని ఫిగర్ చెప్పారు. నేను అఫీషియల్ ఫిగర్ చెప్తున్నా స్పీకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 91,68,231 కార్డులు. ఈరోజు తెలంగాణ ఉన్న కార్డులు 89,96,000 కార్డులు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో అరాకొరా కొన్ని మీరు యాడా కొన్ని ఇచ్చిండొచ్చు, కానీ సిస్టమేటిక్గా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ మీ ఊర్లో అడగండి, ఎక్కడన్నా 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మీరు సరే, ఆ లెక్కలు కమలాకర్ గారు, ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇది మీరు అడ్వర్టైజ్ చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మేము చేయబోతున్నాము. మేమిచ్చే తెల్ల రేషన్ కార్డుకి ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము. ఇన్కమ్ లిమిట్ కానీ, ల్యాండ్ హోల్డింగ్ కానీ, ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇది ఇన్కము, ఈ ల్యాండ్ హోల్డింగ్ అంటే దీని బిలో ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అని. ఆ విషయాన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు పంపించినా ఇస్తాము. ఓకే, రైట్. అదేవిధంగా సన్నబియ్యం విషయంలో గంగుల కమలాకర్ గారు కొన్ని విషయాలు. స్పీకర్ సార్, డిసెంబర్ 7వ తారీఖు నుంచి నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ని. ఈ రాష్ట్రంలో ఒక్క గింజ సన్న బియ్యం ఏం కొనలేదు. ఆన్ రికార్డ్ ఐఎమ్ సిటింగ్, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. He said that before you were not there. He said that. No, మీరేమన్నారు? ఏం తెలియదు, ఏమవుతుంది, ఏం జరగలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. ఐఎమ్ సెటింగ్ ఇట్ ఆన్ రికార్డ్. అదేవిధంగా ప్యాడీ ఆక్షన్ గురించి కూడా కమలాకర్ గారు మాట్లాడారు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలుపెట్టినారు. ఇంకోటి ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళని పార్టిసిపేట్ చేయనీయలేన్నారు. కమలాకర్ గారు, తెలంగాణ వాళ్లే పార్టిసిపేట్ చేయాలని తెలంగాణ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆ ఆక్షన్లో మ్యాండేటరీ చేసింది మేము. అదేవిధంగా వారు ఏమన్నారు, సన్న బియ్యము 1,20,000 1.6 lakh మెట్రిక్ టన్స్ ఉన్నారు. వాస్తవంగా లేదు, 40,000 ఉంది. ఆ 40,000 మిల్లింగ్ చేసి ఇప్పుడు సన్న బియ్యం కింద
హాస్టల్స్కి, మిడ్ డే మీల్స్కి అన్నిటికి ఇస్తున్నాం. ఆక్షన్ విషయంలో కొన్ని మీకు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ విధమైన ప్రచారం కరెక్ట్ కాదు. మీరు ఆక్షన్ చేసి టెండర్ ఓపెన్ చేసినప్పుడు 1700 రూపాయలు, 20 రూపాయలు ఎంత ఉండే, 1720 ఆర్ సంథింగ్. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఏ రేట్ వచ్చిందో చూడండి. మధ్యప్రదేశ్లో ఆక్షన్ చేస్తే 1271, ఛత్తీస్గఢ్లో ఆక్షన్ చేస్తే 1421. మేము ఆక్షన్ చేస్తే ఏ ధాన్యానికైతే మీరు 1720 రూపాయలు ఎంతో 1723 సంథింగ్ మీకు వచ్చిందో, దొడ్డు ధాన్యానికి 2007 వచ్చింది, సన్న ధాన్యానికి 2400 వచ్చింది. దయచేసి మీరు గమనించాలి. అదేవిధంగా ఇంకోటి గమనించండి మీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జూలై నెలలో ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది, ఓపెన్ సేల్ ఆఫ్ రైస్, వేర్ దే పుట్ ద మ్యాక్సిమం ప్రైస్ ఎట్ 2400. అంటే ధాన్యం 2400 ధాన్యం అయితే రైస్ ధర 1600, సారీ రైస్ 2400 అయితే ప్యాడీ 1600. ఇప్పుడు ఇవి గత కొంత సంవత్సరాల నుంచి వచ్చిన రేట్లు అయితే మీరు దాన్ని తప్పుపట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా మీరు జూన్ 23లో ఈ ప్యాడీని మీరు ఆక్షన్కి పెట్టినప్పుడు సోక్డ్, డ్రెంచ్డ్, డిస్కలర్డ్, మే నాట్ బి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, రకరకాలుగా దాన్ని మీరు డిస్క్రైబ్ చేశారు. ఆ ప్యాడీని మేము ఆక్షన్ చేసేసరికి ఇంకో 6 నెలలు దాటింది. మరి ఇంకొంత తడిసి, ఇంకొంత డిస్కలర్ అయి, ఇంకొంత డిగ్రేడ్ అయింది. దానికి మీరు పెట్టిన ఆప్షన్కి, మేము పెట్టిన ఆప్షన్కి 1100 రూపాయలు ఎక్కువ ప్రైస్ వచ్చిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తూ, మరి మీరు చెప్పిన విషయాలన్నీ ఇది రైట్గా చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరేమన్నారు, మీరు 48 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగిలో ప్రొక్యూర్ చేసిండ్రు, అంతకన్నా ఎక్కువ అన్నాం. సభ్యులందరికీ తెలియజేయాలి, ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యానికి రేటు చాలా హై ఉండి సన్న వడ్లు ఎవరు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి ఏ రైతులు కానీ ఏ మిల్లర్ ఆఫర్ చేస్తలేరు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్ ప్రశాంత్, ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మార్కెట్ ప్రైస్ సన్న వడ్లకి, సన్న బియ్యానికి మచ్ హైయర్. సో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఫార్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. దాన్ని మీరు దీనికి లింక్ చేసి చేయడం ఇది సరైంది కాదు కమలాకర్ గారు. అదేవిధంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయిస్తే ఎంత నిర్లక్ష్య వైఖరితో అమూల్యమైన ప్రజాధనం వారి హయాంలో మిస్యూజ్ అయిందంటే 20,000 కోట్ల ప్యాడీ మీరు అన్సెక్యూర్డ్గా మిల్లర్ల దగ్గర పెట్టడం జరిగింది. అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ప్యాడీ ఫార్మర్స్ నుంచి కొని మిల్లర్లకి అన్సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మేము అది చేయడం లేదు, చేయబోము. ఇప్పటికి మేము వచ్చే ప్రొక్యూర్మెంట్ నుంచి మిల్లర్ల దగ్గర 25% బ్యాంక్ గ్యారెంటీ అడగబోతున్నాము. అదేవిధంగా అధ్యక్ష, నేను ఐఎమ్ ట్రయింగ్ టు బి టేక్ దేర్ సజెషన్స్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ వే వితౌట్ క్రిటిసైజింగ్ టూ మచ్. ఫిజికల్ వెరిఫికేషన్ చేయించినాం. ఒక శాంపుల్గా అంటే ఎవ్రీ బ్యాగ్ లెక్కబెట్టి చేయిస్తే 50% ఆఫ్ స్టాక్ ఈజ్ మిస్సింగ్. ఎప్పుడు ఇది మీరు ప్రొక్యూర్ చేసి అమూల్యమైన ప్రజాధనంతో ప్యాడీ కొనుగోలు చేసి మీ హయాంలో మిల్లర్ దగ్గర పెట్టింది మోర్ దెన్ 50% ఇస్ మిస్సింగ్. ఇక మీరేమడుతున్నారు, 90 రోజులు ఎంత ప్రొక్యూర్ చేసిండ్రు? అరే సగం ధాన్యం ఎక్కువనో లేనే లేదు, దానికి ఎవరేం చేస్తారు? అయినా సరే మేము చట్టపరమైన చర్యలు